కష్టపడడం వరకే మన చేతిలో ఉంది. కష్టపడిన తర్వాత వచ్చే ప్రతిఫలం మన చేతిలో లేదు. ఒకసారి సక్సెస్ అవుతాం, ఒకసారి ఫెయిల్ అవుతాం. అది మన కంట్రోల్‌లో లేదు. బాగా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అయిపోతాం అంటాం గానీ, బాగా హార్డ్ వర్క్ చేసిన తర్వాత కూడా అనేక సార్లు ఫెయిల్ అయిన హిస్టరీలో అనేక ఎగ్జాంపుల్స్ ఇలాంటివి ఉన్నాయి. సో, ఆ ఫార్ములా సక్సెస్ ఎప్పుడొస్తది? ఫెయిల్యూర్ ఎప్పుడొస్తది? ఎందుకు సక్సెస్ వస్తుంది? ఎందుకు ఫెయిల్ వస్తుంది? ఇదంతా ఏంటంటే అది సృష్టికర్త క్రియేటర్ చేతిలో ఉంది. మన జీవితంలో మెజారిటీ భాగం ఆ సృష్టికర్త చేతిలోనే ఉంది కనుక పర్టిక్యులర్‌గా రిజల్ట్ మనం ఆ సృష్టికర్తకు వదిలేయాలి. సృష్టికర్త అంటే అల్టిమేట్ శక్తి, అల్టిమేట్ పవర్. ఈ మొత్తం యూనివర్స్‌ని, నా జీవితాన్ని అన్నింటిని కూడా కంట్రోల్ చేస్తున్న శక్తి, కంట్రోల్ చేస్తున్న పవర్. వాటిని దేవుడు అంటే సింపుల్ ఒక పదం కాదు. ఆ దేవుడు ఆ శక్తినే మనం దేవుడు అన్న పదంతో పిలుస్తూ ఉంటాము. అయితే ఆ పవర్‌ఫుల్ శక్తి ఏదైతే ఉందో ఆ సృష్టికర్త చేతిలోనే మన రిజల్ట్ అన్నది ఉంది.